ఒక చిన్న మంచి మాట. తెలివైన వ్యక్తి మెదడును ఉపయోగిస్తాడు, తొందరపడడు, ఓర్పుగా సహనంగా ఎదుటివారు మాట్లాడేది వింటాడు. తెలివి తక్కువ వాడు నాలుకను ఉపయోగిస్తాడు. తెలివైన వ్యక్తి మెదడును ఉపయోగిస్తాడు, తెలివి తక్కువ వాడు ఏం చేస్తాడు? నాలుకను ఉపయోగిస్తాడు. ఎందుకంటే మెదడును ఉపయోగించబడే ఎదుటి వాళ్ళు ఏమంటున్నారు, మనం ఏమి మాట్లాడాలని తెలివి ఉన్నవాడు ఆలోచిస్తాడు. తెలివి తక్కువనికి మనకి ఆలోచన శక్తి తక్కువ కదా, వాడు ఒకటే ఊరుతాడు అనమాట. అప్పుడు ఏంది, నాలుకను ఉపయోగించినట్టు అడ్డదిడ్డంగా మాట్లాడతాడు. వాడిని చూసి ఎదురుగుండా ఉన్న తెలివైన వాడు, వరే వీడి వింటే వాని పాపాన వాడు పోతాడే అనుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఎక్కడికి పోతాడు వాడు? ఈ జన్మలో ఎక్కడికి పోతాడు? ఆ సమయంలో తప్పించుకుంటాడు, కానీ ఆ భగవంతుడి లీలల్లో తప్పించుకోలేడుగా. ఆ శిక్షను ఎప్పటికైనా అనుభవించాల్సిందే మిత్రమా.